ఈరోజు మనం నిజామాబాద్కు 12 కిలోమీటర్ల దూరంలో డిచ్పల్లి వచ్చాము. డిచ్పల్లి రామాలయం అది చూస్తున్నాం. ఇది చరిత్రలో ఒక సజీవ సాక్ష్యంగా ఉన్న దేవాలయం. ఇది 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు అప్పుడు వాళ్ళు నిర్మించినది. కానీ చాలా సంవత్సరాలు దేవుడు లేకుండా ఉన్న దేవాలయం. అంటే అప్పుడు దేవుడు లేడు. ఎందుకంటే అలావుద్దీన్ ఖిల్జీ తన దండయాత్రలో భాగంగా మొత్తము సౌత్ ఇండియాలో ఒక్కొక్క దేవాలయం ధ్వంసం చేస్తూ వస్తున్న క్రమంలో ఈ దేవాలయం నిర్మించబడి దేవుడు ఉండుంటే దీన్ని కూడా నాశనం చేస్తారని చెప్పేసి అప్పుడు దేవాలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించలేదట. కానీ 1949 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న ఒక ఇందూర్ గుప్తా అని చెప్పేసి ఒక భక్తుడు జైపూర్ నుండి పాలరాతి విగ్రహాలు రాముడివి సీత అవి తెప్పించి ఇందులో ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఈ గుడికి చాలా ఒక ప్రాచుర్యం పొందింది. చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నది డిచ్పల్లిలోని రామాలయం. అయితే ఈ రామాలయంకు ఒక అపూర్వమైన చరిత్ర ఉంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర. కాకతీయ రాజులు 14వ శతాబ్దంలో నిర్మించారు. కానీ దేవుడు లేకుండా కొన్ని వందల సంవత్సరాలు దేవుడు లేని దేవాలయంగా ఉండేది. 1949లో ఇక్కడ దేవుని ప్రతిష్ఠించారు. జైపూర్ నుండి విగ్రహాలు తెచ్చి స్థానిక భక్తుడు వచ్చి ఇచ్చేశాడు. అప్పటి నుండి కూడా విశేషమైన మహిమ గల ఈ దేవాలయంగా సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ దేవాలయంలో అపూర్వమైన శిల్పకళా సంపద ఉంది. అప్పటి రాజులు దీన్ని ఇందూర్ ఖజురహో అంటారు. మన మధ్యప్రదేశ్లో ఖజురహో చరిత్ర ఏ విధంగా శిల్పకళా చాతుర్యాలు ఉందో దీన్ని కూడా ఇందూర్ ఖజురహో అని చెప్పేసి దేవాలయం అని చెప్పి అంటారు. మనం ఈ శిల్పకళా సంపద చూద్దాం రండి. చలో. ఆహా, ఎంతటి ప్రకృతి సౌందర్యము. చుట్టూ నీరు, చిన్న గుట్ట మీద దేవాలయం, ఒక దృశ్యాన్ని చూసేందుకు ఎత్తైన వేదిక. మనసు ఆహ్లాదకరంగా ఉంది కదా. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే కిల్లారాంకి వచ్చాము. ఇది బాసాల్ట్ శిల్పకళ. ఇది అంటే బాసాల్ట్ అనే ఒక స్టోన్. ఆ స్టోన్ మీద చెక్కిన శిల్పాలు చాలా కఠినమైన శిల్పాలు. దీన్ని చెక్కడం కూడా చాలా కష్టమైన పని. వాత్సాయన మహర్షి వెళుతూ ఇక్కడ సీద తీర్చుకుని ఒక కలగన్నట్టు. సో ఆ కళలకు ప్రతిరూపంగా ఇక్కడ శిల్పాలు చెక్కారని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తుంటారు. చాలా శృంగారమైన శిల్పాలన్నీ కూడా దీని మీద చెక్కబడినాయి. ఇంత కఠినమైన శిల్పాలు, రాయి మీద శిల్పాలు చెక్కడం చాలా కష్టతరమైన పని. అయితే ఈ శిల్పాలు ఇంత చలికాలం బాగా వేడిగా ఉంటాయి, ఎండాకాలం వచ్చేసి చల్లగా ఉంటాయిట.
ఇంతటి టీవీ, ఏమి ఆ గర్వం, ఏమి ఆ సౌందర్యం, ఆ శిల్పకళా చాతుర్యం, చరిత్రకు సజీవ తార్కాణం. శిల్పాలలో దాగిన రహస్యం. మనసు ఉప్పొంగిపోతుంది కదా ఈ శిల్పకళా సౌందర్యం చూస్తుంటే. చుట్టూ ప్రకృతి యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం, టీవీగా నిలబడ్డ సీతారామచంద్రస్వామి దేవాలయం. ఆ శిల్పకళ చాతుర్యాలు చూస్తూ ఉంటే మనసు ఉప్పొంగిపోతుంది కదా. ఎంత నైపుణ్యంతో చెక్కారో, ఎంత టీవీగా నిలబడి ఉందో. సాలభంజికలు, వాటి మీద చాలా మైన్యూట్గా చెక్కిన చరిత్ర. వాహ్! ఇక్కడ శిల్పకళా చాతుర్యం చూడండి. ఒకటి ఫ్రేమ్లో ఒకటి రాతి మీద జింకలు సగానికి సగం అన్నట్టుగా ఉన్నాయి, ఒకటే దాంట్లో పూర్తిగా కనబడుతున్నాయి చూడండి. ఒక సగం పై భాగానికి ఒక సగం ఇటువైపు మళ్ళినట్టుగా ఉన్నాయి కదా. అద్భుతం. మల్ల యుద్ధం, కుస్తీ పట్టులు ఎలా ఉన్నాయో చూడండి.
హాయ్, చూస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ శిల్పకళ సౌందర్యము ప్లస్ దాని చాతుర్యం ఈ రెండు కూడా తెలుస్తున్నాయి. డిచ్పల్లి రామాలయంలో ఉన్నాం మనము. ఇక్కడ చూడండి, ఇది ఏనుగు. ఇటువైపు మొత్తం చూస్తే ఇది ఏనుగు. ఇక్కడ నుండి చూస్తే ఆవు కనబడుతుంది చూడండి, ఆవు తలపైకి ఎత్తినట్టుగా. అంటే ఒకవైపు నుండి చూస్తే ఏనుగు కనబడుతుంది, మరోవైపు నుండి చూస్తే ఆవు కనబడుతుంది. సో అప్పటి అద్భుతమైన ఒక శిల్పకళా చాతుర్యాన్ని ప్రతి శిల్పంలో కూడా వాళ్ళు చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఏనుగు కనబడుతుంది ఇట్లా, ఇటు నుండి వచ్చేసి ఆవు కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. మనకు ఇన్ని సంవత్సరాల తర్వాత మిగిలిన ఈ చరిత్ర ఆనవాళ్ళు చూడండి. అది అక్కడ ఒంటి స్తంభం కనబడుతుంది. అక్కడ ఆ లోపల మంటపము, ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంత సంపదతోటి అలరారి ఉండేదో. అయినా కూడా ఈ చరిత్ర మనకి ఈరోజు తెలుస్తుంది. అదిగో చూస్తున్నాను చూడండి. ఈ డిచ్పల్లి ముందు దీని పేరు డిచ్పల్లి కాదట, దీక్షా నగరం. అది అక్కడ కనబడుతున్న తెల్ల ఇల్లు ఏదైతే ఉందో అక్కడ పాత గ్రామం అక్కడ ఉండేది. ఏది ఈ దీక్షా నగరం పేరు మీద ఉండేది. ఇక్కడ నరసింహస్వామి ఉండేనట. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నరసింహస్వామిని ఇక్కడ ఏదైతే అలావుద్దీన్ ఖిల్జీ లాంటి మొఘల్ చక్రవర్తులు అందరూ వచ్చేసి ఈ దేవాలయాలు నాశనం చేస్తున్నారో అప్పుడు ఇక్కడ నరసింహస్వామిని ఇక్కడ నుండి వేరే చోటుకి షిఫ్ట్ చేశారు. కాలక్రమాన తర్వాత రామాలయంగా రూపాంతరం చెందిందని చుట్టుపక్కల ప్రజలు ఏదో చెప్తున్నారు. అయితే ముందు గ్రామం అక్కడ ఉండే, కానీ అక్కడ ప్లేగు వ్యాధి వచ్చిందట ఒకసారి. అంటే ఎలుకలు ఇక్కడ కింద పడి చనిపోవడము, ఆ తర్వాత ఆ వ్యాధి వల్ల అందరికీ జ్వరాలు రావడము, వచ్చిన వాళ్ళు చనిపోవడం, ఇట్లాంటిది అంతా కావడం వల్ల వాళ్ళంతా వచ్చేసి ఇటు పక్కకు వచ్చేసి, నేను అది కూడా చూపిస్తాను మీకు, అటు పక్కకు వచ్చేసి అక్కడ సెటిల్ అయ్యారట మొత్తం. అటు సెటిల్ అయ్యారట మొత్తం. మీకు అది కూడా చూపిస్తాను, ఆ వ్యూ కూడా. అక్కడ వచ్చేసిన తర్వాత అక్కడ డచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డచ్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఒక లిప్రసీ హాస్పిటల్ కట్టారు. మనం అది చూస్తాం. డచ్ వారు వచ్చి కట్టారు కాబట్టి అది డచ్పల్లి కాలక్రమాన అది డిచ్పల్లి.
నిజామాబాద్ దగ్గరలో గల ఈ డిచ్పల్లి రామాలయం ఇప్పటివరకు చూశారు కదా, నచ్చిందని అనుకుంటాను. నచ్చితే